ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు కేబుల్ టీవీ నాయకులకు, ఈ కేబుల్ టీవీ కానీ ఈ ఇంటర్నెట్ అనేది 30 సంవత్సరాల నుంచి ఉంది. పూజ్యులు పెద్దలు మా ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 30 సంవత్సరాలైనా కూడా ఇవాళ వరకు అనేక గవర్నమెంట్లు వచ్చినాయి. కేబుల్ టీవీ వివాదంలో ఎక్కడా కూడా కేబుల్ ఆపరేటర్ వైర్ కట్ కాల. కేబుల్ వ్యవస్థలో ఇవాళ కేబుల్ ఆపరేటర్లు వైర్లు కట్ అని రోడ్డు మీదకి ఎక్కిన పాపాలు లేదు. ఎందుకంటే కేబుల్ టీవీలో ఛానల్ రేట్లు పెరిగినాయి, వాటి మీద రోడ్లకు ఎక్కారు తప్ప కేబుల్ ఆపరేటర్ రోడ్డుకి ఎక్కింది ఇప్పుడే కేవలం. ఎందుకంటే ఉద్యోగాలు క్రియేట్ చేయక్కర్లా, ఉద్యోగాలు మా అంతటా మేమే కేబుల్ ఆపరేటర్లు క్రియేట్ చేసుకున్నారు. ఆ వ్యవస్థని వాళ్ళ కొన్ని లక్షల ఉద్యోగాలు రోడ్డు మీద పోతున్నాయి. అంటే కేబుల్ ఆపరేటర్లు ఉద్యోగాలు మీరు ప్రభుత్వాలు ఉద్యోగాలు క్రియేట్ చేయక్కర్లేదు, మా అంతటా మేమే ఉద్యోగాలు క్రియేట్ చేసుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తూ మేము ఉంటే ఇవాళ ఉద్యోగాలు తీసేసే పనిలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖండిస్తున్నాం. దీని పరంగా మీరు ప్రభుత్వాలు కూడా దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మాకు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, ఉద్యోగాలు పోగొట్టొద్దు. కేబుల్ వ్యవస్థ కానీ ఇంటర్నెట్ వ్యవస్థ మీద ఆధారపడి అందేది ఒక యాక్సిడెంట్ లాగా. అంటే ఇవాళ ఎక్కడో రామ్నగర్లో జరిగింది, ఏ విధంగా జరిగింది దాని మీద విచారణ చేయాలి. యాక్సిడెంట్ లాగా పొద్దున్నే కల్లా వైర్లు కట్ చేసేస్తే ఎటువంటి నోటీస్ లేకుండా ఇవాళ కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్లను పడే పరిస్థితి. కనీసం శిక్షేష ముందైనా కోర్టులైనా విచారిస్తాయి, దాని మీద ఒక విధానం ఉండాలా. సడన్ శిక్షలాగా రాత్రి జరిగింది పొద్దున్నే వైర్లు కట్ చేసేస్తే మేము ఇది మీరు అనుకుంటున్నారు కేబుల్ కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయని. కార్పొరేట్ వ్యవస్థలు పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిమంది, 10 మంది 15 మంది, లక్షల మంది కేబుల్ ఆపరేటర్లు. ఇవాళ 40,000 మంది కేబుల్ ఆపరేటర్ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు 1,00,000 కుటుంబాలు. ఈ 1,00,000 కుటుంబాలు మేము మళ్ళీ 30-40 లక్షల కుటుంబాలకి ఇంటర్నెట్ సేవలు కానీ కేబుల్ టీవీ సేవలు కానీ అందిస్తూ ఉన్నాం. ఈ సేవలు మూగబడిపోతాయి అంటే కొన్ని లక్షల మంది నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వెళ్ళాలి? దయచేసి ప్రభుత్వాలు కూడా మీరు సానుకూలంగా స్పందించండి, మాతో చర్చలకు రండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఇవాళ కొత్త కాదు, 30 సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ ఇది. ఇవాళ పుట్టుకొచ్చిన వ్యవస్థ కాదు కేబుల్ వ్యవస్థ, ఇవాళ పుట్టుకొచ్చిన వ్యవస్థ కాదు ఇంటర్నెట్ వ్యవస్థ. 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవస్థ. కొత్తగా ఆర్ఓసి ప్రకారం ఇంకోటి డిజిటలైజేషన్ 2012లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి లైసెన్సులు ఇచ్చి డిజిటలైజేషన్ చేసుకోవటానికి ఆర్ఓ యాక్ట్ ప్రకారం ప్రతి కేబుల్ ఆపరేటర్కి అవకాశం కల్పించమంటేనే కదా మేము సెటప్ బాక్సులు కొనుక్కుందాం. కనెక్షన్ ఒక్కొక్క సెటప్ బాక్స్ 1500 పెట్టుకున్నాం, కస్టమర్లకు ఉచితంగా ఇచ్చాం, ఎన్లాగ్ నుంచి డిజిటలైజేషన్ చేసాం. ప్రభుత్వాలకు అనుకూలంగా మీరు ఎన్లాగ్ నుంచి డిజిటలైజేషన్ చేయమంటే వాళ్ళకు అనుకూలంగా మేము చేశాం కదా. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కానీ డిజిటల్ తెలంగాణ కానీ డిజిటల్ ఇండియాకి మేము సహకరించాం కదా. డిజిటల్ ఇండియాకి సహకరించిన కేబుల్ ఆపరేటర్లని ఇవాళ రోడ్డు మీద ఎందుకు పడిస్తున్నారు? డిజిటల్ భారత్లో ఇది ఒక భాగం. డిజిటల్ భారత్లో భాగాన్ని కట్ చేసే విధంగా మనం ఈ విధంగా ఉండొద్దు. దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచించండి, సానుకూలంగా స్పందించండి. మేము ముందుకు వస్తాం. ఏ విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడవు. ఇవాళ 80% 90% ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రసారాలు లేక. మీ ప్రసారాలు మీ అనేక ప్రోగ్రామ్స్ ఇంటింటికి చేరవేసేవాడే కేబుల్ ఆపరేటర్, ఇంటింటికి చేరవేసేవాడే ఇంటర్నెట్ ఆపరేటర్. ఈ ప్రసారాలని మీరు అడ్డుకుంటున్నారు. మీరు సభ పెట్టారు ఎలక్షన్స్లో, మీ సభలు మొత్తం మేము కదా తీసుకెళ్ళండి, ప్రతి ఇంటికి మేము కదా ఇచ్చింది. ఇవాళ ఏ విధంగా మేము జనాలకి మీ పథకాలు గవర్నమెంట్ పథకాలు తెలియాలి కదా. ఆపేస్తే ఇవాళ ప్రభుత్వం తరఫున టెలికాస్ట్ చేయగలుగుతున్నారా? మీరేమన్నా ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వండి. జనాలకి ఇబ్బంది పెట్టద్దు, వినియోగదారుడికి ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించండి, ముందుకు రండి. కేబుల్ ఆపరేటర్ అనేవాడు ప్రభుత్వాలకి కన్స్యూమర్కి ఒక అడ్డు కట్టేసి మొత్తం మీరు చేసే ప్రతి పనిని, ప్రతి వేదికల్ని, ప్రతి పథకాలని, ఇంటింటికి ప్రతి గడపకి
చేరవేస్తున్న ఏకైక వీరుడెవరయ్యా అంటే కేబుల్ ఆపరేటర్. ఆ కేబుల్ ఆపరేటర్ని అర్ధాంతరంగా వాళ్ళు కట్ చేయొద్దు. దయచేసి సహకరించండి. కేబుల్ వ్యవస్థతో మీరు ముందుండాలి. 35 సంవత్సరాల నుంచి లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. దీన్ని ఇవాళ రోడ్డు పడే పరిస్థితి తీసుకురావద్దు. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఫ్యాకో మెంబర్స్కి కూడా మా ఫ్యాకో తరఫు నుంచి ఒకటే ఒక విన్నపం.